ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు శుభలేఖలు కూడా వచ్చేశాయి. అందరికీ పంచడం కూడా జరిగిపోతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేసినా ఇంటి పరువు పోతుందని మన నోరే నొక్కేస్తారు. అన్నిటికంటే మించి నువ్వు పెళ్లి ఎక్కడ ఆపేస్తావోనని మామ్ నీ మీదే చాలా కాన్సంట్రేట్ చేస్తుంది. నువ్వు పెళ్లిని ఆపే అవకాశం లేకుండా చూస్తుంది. నా పెళ్లి ఆపాలని ఆలోచన నీకున్నా అది ఆచరణలోకి రాదొదినా. లేదు సంజన, చూస్తూ చూస్తూ నీ జీవితం పాడైపోతూ ఉంటే నేనెలా ఊరుకుంటాను? ఎవరు ఏమనుకున్నా ఎవరెంత ఆపినా నీ పెళ్లి మాత్రం ఆపి తీరుతాను. చాలా థ్యాంక్స్ వదినా. ఎందుకు వివేక్? సంజన గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు, సంజన జీవితం కోసం పరిస్థితుల్ని ఎదిరించడానికి సిద్ధపడినందుకు. అది నా బాధ్యత వివేక్. అలాగే సారీ కూడా వదినా. సారీ ఎందుకు? సంజన పెళ్లి గురించి మాట్లాడడానికి నేను మీ ఇంటికి వచ్చాను. నిన్ను కలవడానికి వీల్లేదని జాను నన్ను పంపించేసింది. జాను నువ్వు కావాలనే ఇలా చేస్తున్నారేమోనని నేను అపార్థం చేసుకున్నాను. కానీ అదే సమయంలో నువ్వు టర్కీ వెళ్ళావని, అందుకే జాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఇప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించొదినా. అయ్యో ఏంటి వివేక్ ఇది? మన మధ్య క్షమాపణలేంటి చెప్పు. అంతేకాదు వదినా, సంజన పెళ్లి విషయంలో కూడా నువ్వు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నావని, నీకు అవసరం లేకపోయినా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నావని అందరితో పాటు నేను కూడా తప్పు పట్టాను. నువ్వు ఆలోచించకుండా అకారణంగా ఇవన్నీ చేస్తున్నావని నేను కూడా నీ మీద నిందలు వేశాను. రియలీ వెరీ సారీ వదినా. వివేక్ ప్లీజ్, నువ్వు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకున్నావు, అది చాలు నాకు. సరే వదినా, కానీ ఇప్పుడు సంజన విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నీ తెలిసి కూడా నేనేం చేయలేకపోతున్నాను. వద్దు వివేక్, నువ్వు పెళ్ళి ఆపడానికి ప్రయత్నించి చిన్నత్తయ్య గారి దగ్గర కుటుంబం ముందు నువ్వు తక్కువ కాకు. నువ్వు పెళ్ళి ఆపితే అందరూ నిన్ను చీదరించుకోవడం మొదలు పెడతారు. అర్థం లేకుండా ఆపుతున్నావని నీ మీద నిందలు వేస్తారు. ఈ విషయాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటాను. కానీ వదినా, ఇదంతా సాధ్యం అవుతుందంటావా? సాధ్యం అవుతుందో లేదో నాకు తెలియదు వివేక్, కానీ సాధ్యం అయి తీరాలి. లేకపోతే సంజన జీవితం నాశనం అయిపోతుంది. సంతోష్ ఎలాంటివాడో నాకు తెలుసు. అతని గురించి కుటుంబానికి కూడా తెలిసే విధంగా చెయ్యాలి. వీళ్ల కళ్ళు ఎలా అయినా తెరిపించాలి. అప్పుడే సంజన జీవితానికి ఒక విముక్తి దొరుకుతుంది. అది ఏంటో ఎలానో నేను చూసుకుంటాను, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.